ఈరోజు మనం సినిమా ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. సరే, మొదటగా మన టాలీవుడ్ తీసుకుంటే వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారు మళ్లీ కలుస్తున్నారు. అవును, ఇది వాళ్ళ 4వ సినిమా కదా, హారిక అండ్ హాసిని బ్యానర్ పై. అవును, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయట. హీరోయిన్ గా నిధి అగర్వాల్ లేదా రుక్మిణి వసంత్, త్రిషా పేరు కూడా వినిపిస్తోంది. ఓ, ఈ కాంబినేషన్ అంటే అంచనాలు బాగానే ఉంటాయి. ఖచ్చితంగా. అయితే ఇదే సమయంలో ఇంకో విషయం కూడా ఆసక్తికరంగా ఉంది. నటురు ఫణి, శశివదనే లాంటి చిన్న సినిమా కంటెంట్ని మెచ్చుకున్నారు. అంటే పెద్ద సినిమాలు కొన్ని తడబడుతున్నప్పుడు కథ బాగుంటే చిన్న సినిమా అయినా నిలబడుతుంది, ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుంది అని ఆయన అభిప్రాయం అన్నమాట. నిజమే, కంటెంట్ ఈస్ కింగ్ అంటారు కదా, ఫార్ములా కన్నా కథ ముఖ్యమని తెలుస్తోంది. ఇంకా టాలీవుడ్లో అంటే అమెరికాలో తానా వేడుకలు జరిగాయి కదా, అల్లు అర్జున్ స్పీచ్ వైరల్ అయింది. చూశాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు ద 100 ట్రైలర్ రిలీజ్ చేశారు. అవును. ఇంకోటి వర్జిన్ బాయ్స్ అని మిత్రశర్వ సినిమా, దాని ట్రైలర్ కూడా వచ్చింది. కొంచెం డిఫరెంట్గా ఉందంటున్నారు. సరే, ఇక బాలీవుడ్ వైపు వెళ్దామా? వెళ్దాం. దిల్జిత్ దోసాంజ్ మీద కొన్ని వివాదాలు నడిచాయి కదా, ఆ FWICతో ఏదో ఇష్యూ. అవును. అయినా కూడా టీ సిరీస్ వాళ్ళు బోర్డర్ 2 తర్వాత కూడా ఆయనతో పనిచేస్తామని చెప్పారట. ఓ, ఇది కొంచెం ఆసక్తికరమైన విషయమే. అంటే వివాదాలున్నా ప్రాజెక్ట్ని వదులుకోలేదన్నమాట. అలాగే అనిపిస్తోంది. ఇంకా ఆర్ మాధవన్ గారు హెడ్స్ ఆఫ్ స్టేట్లో ప్రియాంక చోప్రా యాక్టింగ్ని మెచ్చుకున్నారు. బావుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర చూస్తే మెట్రో ఇన్ డీనో రణ్వీర్ సింగ్ది. అవును, సారా అలీ ఖాన్ కూడా ఉందిగా. ఆ సినిమా రెండో రోజుకి ఓ 10 కోట్ల వైపు వెళ్తోందట. నెమ్మదిగానే ఉంది కానీ పర్లేదు. సరే, మరి కోలీవుడ్ సంగతులు. అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డెబ్యూ ఉంది. ఏంటది? క్రికెటర్ సురేష్ రైనా. అవునా? రైనా యాక్టింగ్లోకా? అవును, ప్రొడక్షన్ నెంబర్ 1 అని సినిమా పేరు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ కదా. ఇంకా ఇందులో MS ధోని కూడా గెస్ట్ రోల్ చేస్తారనే టాక్ నడుస్తోంది. అబ్బో, ధోని కూడానా? అప్పుడికా సినిమాకి బజ్ మామూలుగా ఉండదు. ఖచ్చితంగా. కోలీవుడ్లో ఇంకో విషయం, ప్రేమణి గారు జననాయకన్ గురించి మాట్లాడుతూ అది విజయ్ గారి చివరి సినిమా కావచ్చని అన్నారట. ఓహ్, అది నిజమైతే మాత్రం ఫ్యాన్స్కి చాలా ఎమోషనల్గా ఉంటుంది. అవును, ఆ సినిమాపై అంచనాలు ఇంకా పెరుగుతాయి. ఇక ఫైనల్గా హాలీవుడ్ ఇంటర్నేషనల్ విషయాలు చూస్తే అక్కడ పెద్ద స్టూడియోలు ఎక్కువగా రీబూట్స్, సీక్వెల్స్ మీదే ఆధారపడుతున్నట్టు అనిపిస్తోంది. జురాసిక్ వరల్డ్, రీబర్త్ లాంటివి. నిజమే, ఒరిజినల్ కథలు తగ్గుతున్నాయా అనే అనుమానం వస్తుంది కదా. అవును, క్రియేటివిటీ తగ్గుతోందా లేక సేఫ్ గేమ్ ఆడుతున్నారా? ఏమో, రిస్క్ తీసుకోకపోవడం కావచ్చు. అయితే ఇక్కడో ఇంట్రెస్టింగ్ విషయం, మార్వెల్ బ్లేడ్ రీబూట్ ఆగిపోయింది కదా. అవును. దానికోసం చేసిన కాస్ట్యూమ్స్ని ర్యాన్ కూగ్లర్ తన సిన్నర్స్ సినిమాలో వాడారట. అదా సంగతి. కాస్ట్ సేవింగ్ టెక్నిక్ అనమాట. అవును, టైం కూడా సేవ్ అవుతుంది. ఇంకా స్ట్రీమింగ్లో పీకాక్లో లవ్ ఐలాండ్, బియాండ్ ద విల్లా, ట్విస్టెడ్ మెటల్ సీజన్ 2 ఇలా కొత్త కంటెంట్ వచ్చింది. ఓకే, అంటే మొత్తం మీద చూస్తే అన్ని ఇండస్ట్రీల్లోనూ అటు పెద్ద ప్రాజెక్ట్స్, ఇటు చిన్న సినిమాల ప్రాముఖ్యత, కొత్త ఎంట్రీలు, వివాదాలు అన్నీ నడుస్తున్నాయి. అవును, సినిమా ప్రపంచం ఎప్పుడూ ఇలాగే డైనమిక్గా ఉంటుంది గదా. నిరంతరం మార్పులు, కొత్త ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. సినిమా ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ముగింపుగా ఒక ప్రశ్న ఆలోచింపజేస్తుంది. ముందు ముందు కథలు చెప్పే విధానాన్ని ఏది ఎక్కువ ప్రభావితం చేస్తుంది? ఎప్పుడూ కొత్తదనం కోసం చేసే ప్రయోగాలా, లేక ఆల్రెడీ సక్సెస్ అయిన పాత ఫార్ములాల కొనసాగింపా? ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి మరి.